బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. తను ప్రేమించిన ప్రేయసిని అతి దారుణంగా చంపేశాడు ఒక ప్రియుడు. దీని గురించి పూర్తిగా విషయాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తమిళనాడు చెన్నై నాగపట్నంలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా భయాందోళనకి గురి చేస్తా ఉంది. దినేష్, తనకి 27 సంవత్సరాలు. అలాగే సౌందర్య, ఎవరైతే చనిపోయిందో ఆ మహిళ పేరు సౌందర్య, తనకి 25 సంవత్సరాలు. ఇద్దరు కూడా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అలాగే ఇద్దరు కూడా ఒక పారిశ్రమ కంపెనీలో కూడా పనిచేస్తా ఉన్నారు. పేరంబులం అనే ఒక ప్రాంతంలో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దర ప్రేమ రహస్యం వీళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇద్దరికి కూడా నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇంకా వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే ఆలస్యం. అయితే ఇంకెలాగో నిశ్చితార్థం అయింది కాబట్టి వీళ్ళు అక్కడే ఒక దగ్గరలో మేరాలు కుప్పం అనే ఒక ప్రాంతంలో ఒక అద్దె ఇంటిని రెంట్కి తీసుకుని ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, నిశ్చితార్థం మాత్రం అయ్యింది. ఇద్దరు కూడా సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళందరికీ కూడా మేము పెళ్లి చేసుకున్నట్టు కూడా అబద్ధం చెప్పారు. అయితే ఆ పరిశ్రమలోనే వీళ్ళిద్దరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అదే పరిశ్రమలో మరొక వ్యక్తితో ఈమె అఫైర్ పెట్టుకుందనే ఈ దారుణంగా చంపేశారంటూ కూడా చెప్తున్నారు. రైట్, దీనికి సంబంధించి ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, అసలు ఏంటి బలమైన కారణాలు ఏంటి? ఆ ప్రేయస్ని అంత దారుణంగా చంపేయడానికి ఆమె మరొక వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడమే కారణమా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు? ఇప్పటి వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అంటే తను ప్రేమించి పెళ్లికి సిద్ధపడ్డ ప్రియురాలు ఇంకొకరితో మాట్లాడుతున్న విషయాన్ని జీర్ణించుకోలేకే ఆ ప్రియుడైతే ఉన్మాదిగా మారి ఈ ఘటనకైతే పాల్పడ్డాడు. సో ప్రియురాలను అయితే కత్తితో పొడిచి చంపేస్తాడు. అసలు ఏం జరిగిందని చూస్తే నాగపట్నంకు చెందిన దినేష్ అనే ఒక వ్యక్తి, సౌందర్య, వీళ్ళిద్దరూ కూడా శ్రీ పెరంబదూరు సమీపంలో ఒక పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇద్దరు మేవలూరు కుప్పంలో ఇంటిని కూడా అద్దెకు తీసుకొని ఉన్నారు. తామిద్దరం ప్రేమించుకున్నామని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ ఇంటి యజమానికి చెప్పి ఆ అద్దెకైతే ఇల్లు తీసుకొని అందులోనే కొంతకాలం నుంచి కూడా సహజీవనం చేశారు. అయితే పెళ్లి కాకుండానే ఈ విధంగా ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటున్న సమాచారం అయితే ఆ నాగపట్నంలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి తెలిసింది. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసేయాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే డిసైడ్ అయిపోయారు. నిశ్చితార్థం కూడా చేసేస్తారు. ఈ పరిస్థితుల్లో తనతో పనిచేస్తున్న ఒక యువకుడితో సౌందర్య మరింత కాస్త క్లోజ్ గా ఉండడంతో ఈ దినేష్ కి అంటే అతని దృష్టికి వచ్చింది. సో అతను జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయంగా ఆమెను మందలించాడు. కొద్దిగా గొడవలైనట్టుగా కూడా తెలుస్తుంది. సౌందర్య అతనితో సన్నిహితంగా ఉండడం మొదలు పెట్టడంతో మళ్ళీ ఇంకా గొడవలు పెరుగుతూనే వచ్చాయి. అయితే శనివారం రాత్రి ఆ యువకుడితో సౌందర్య ఉండటాన్ని చూసిన దినేష్ కాస్త ఉన్మాదిగా మారిపోయినట్టుగా చెప్తున్నారు. సో అప్పుడు ఆ రాత్రి కూడా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా అయితే పోయాడు. అది ఎక్కడికి పోయాడో తెలియదు. అయితే ఈ క్రమంలోనే సౌందర్య స్నేహితులు ఆదివారం ఉదయాన్నే ఆ ఇంటికి వద్దకు వచ్చి చూడగా రక్తపు మడుగులో అయితే పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు వచ్చి అక్కడ చెక్ చేశారు. శనివారం రాత్రి దినేష్ సౌందర్య మధ్య ఆ ఇంట్లో గొడవ జరగడంతో అతను కోపానికి గురై ఒక ఉన్మాదిలా ప్రవర్తించేసి ఆమెను కత్తితో పొడిచి చంపేసినట్లయితే తేలింది. సో ఇప్పుడైతే దినేష్ పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. సౌందర్య మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. దీని మీద ఇంకా ప్రాపర్ గా డీప్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది మామూలుగా ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటానో లేకపోతే ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటానో చంపేసిన ఘటనలు మనం ఇంకొన్ని చూస్తాం. ఈ మధ్య పెళ్ళైన తర్వాత కూడా ఇటువంటి ఘటనలు జరగడం చాలా చాలా చూస్తూ వస్తున్నాం. అందులోనే ఈ ఇన్సిడెంట్ కూడా మరి పోలీసులు దీనిపైన ఇంకా ప్రాపర్ గా ఫుల్ గా డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారో తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందో మనం వెయిట్ చేస్తే అయితే చూడాలి. రైట్, అంటే నిజంగానే మరొక వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్న ఆ ఎవిడెన్స్ ఏమైనా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారా? లేదు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుందంటే దినేష్ కి అయితే సౌందర్య ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని అనుమానం వచ్చింది. అందుకే చంపేస్తాడు. నిజంగా ఎఫ్ఐఆర్ పెట్టుకుందా లేకుంటే ఫ్రెండ్ జస్ట్ ఫోన్ లోనే మాట్లాడుతుందా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అటు ఆ వ్యక్తి ఎవరు అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే అయితే తేలుతుంది. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దినేష్ కి అయితే అనుమానం వచ్చింది, అందుకే చంపేస్తాడు. అనుమానం నిజమా కాదా అని చెప్పేసి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. మరి అందుకే చంపేస్తాడు. ఇంకా రీజన్స్ వేరేమన్నా ఉంటుండాలా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలాలి. మరి కొంతకాలం అంటే ఒక రోజు వాళ్ళిద్దరు కూడా అంటే మరొక వ్యక్తితో సౌందర్య కనిపించింది సాయంత్రం. అప్పుడు గొడవపడి తర్వాత కోపంగా ఇంటికి వెళ్ళాడు. దాని తర్వాత తనని చంపేసి మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడంటూ కూడా చెప్తున్నారు కదా. అంటే మరుసటి రోజు సౌందర్య స్నేహితులు ఇంటికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో పడి ఉందని అంటున్నారు. అదే శనివారం రాత్రి ఆ యువకుడితో సౌందర్య ఉండడాన్ని దినేష్ చూస్తాడని చెప్పేసి అప్పుడే అతను కోపంతో గొడవ పెట్టేసుకొని
తర్వాత జరిగిన తర్వాత కోపంతో గొడవ పెట్టేసుకొని చంపేస్తాడని చెప్తున్నారు. అయితే ఆ దీని విషయంలో తేలాలి కదా, అంటే నిజంగా మరి ఉందా లేదా, లేకుంటే అది చాకుగా చెప్పి చంపేస్తాడా అని చెప్పేసి ఆ విషయాల్లో క్లారిటీ అయితే రావాలి. సో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దినేష్ వర్షన్ నుంచి అయితే ఉంది. సౌందర్య వర్షన్ ఏంటి, ఆ సౌందర్యతో క్లోజ్ గా ఉన్న మరో పర్సన్ వర్షన్ ఏంటి, వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు అనేది ఇంకా అంతా కూడా తెలియదు. దినేష్ వర్షన్ లో అయితే ఆమె ఇంకొక పర్సన్ తో ఉండింది, అతను శనివారం రాత్రి దొరికింది అతనితో, అందుకే ఇతను ఉన్మాదిగా ప్రవర్తించి చంపేస్తాడని చెప్పేసి ఆ వర్షన్ మాత్రమే ఉంది. మిగతావన్నీ కూడా తేలాలి, అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతారు. మరి దినేష్ వర్షన్ కరెక్టా లేదా, లేకుంటే వేరే కారణాలతో చంపేసి ఈ రీజన్స్ చెప్తున్నారని చెప్పేసి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలుతాయి. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో గాయస్, చూసారు కదా తమిళనాడులో జరిగిన దారుణమైన సంఘటన. మరొక వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందనే అనుమానంతో తన ప్రేయస్ని అతి కిరాతకంగా దారుణంగా గొంతు కోసి చంపేశాడు. ఒక్కసారిగా తమిళనాడు ఇదంతా కూడా ఈ ఘటన జరిగిన తర్వాత ఉలిక్కిపడింది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో కానీ ఫారెన్సిక్ రిపోర్ట్స్ లో కానీ భయంకరమైన నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. పోలీసులు కూడా త్వరలోనే వాటి గురించి చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే నిజంగానే ఆ ప్రియుడే చంపేశాడా లేకపోతే ఇంకెవరైనా చంపేశారా? ఆల్రెడీ ప్రియుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు, కానీ ప్రియుడే చంపేసినట్టుగా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ సౌందర్య తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే చెప్తా ఉన్నారు, అతనే చంపేశాడు, దినేష్ అనే వ్యక్తే చంపేశాడు. రైట్, దీనికి సంబంధించి ఇక పూర్తి విషయాలన్నీ కూడా బయటకు రావాలి. ఏదైనప్పటికీ ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ప్రియుడి చేతిలో ప్రియురాలు బలైపోవడం, లేదంటే ప్రియురాలు చేతిలో ప్రియులు బలైపోవడం, ఇటువంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి. ఒక థర్డ్ పర్సన్ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు సౌందర్య ప్రాణాలతో అయితే లేదు. అండ్ చాలా మంది నెటిజన్స్ కూడా దీనిపైన కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సౌందర్య చేసింది తప్పు, అందుకే ఆ రకంగా తను చేయాల్సి వచ్చిందంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అండ్ మీ కామెంట్స్ ఏంటి, దీనిపైన మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు మాకు ఖచ్చితంగా కింద కామెంట్ తెలియజేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.